మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అనంతపూర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ధర్మవరం రావడం జరిగింది. ఇక్కడ ధర్మవరంలో ఉన్నటువంటి బీసీ బాంధవులందరూ మహిళలు కానీ అందరూ కూడా నన్ను ఆదరించినటువంటి తీరుని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా బలహీన వర్గాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన వారి యొక్క హక్కులు భంగం వాటిల్లకుండా ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తే అభినందిస్తాం. వారు హక్కులు కానీ కాలు రాస్తే విజయం తిరిగి పోరాటం చేయటం కూడా వెనకాడే ప్రసక్తి నేను అందరి ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా 3వ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నేను కూడా ఒక దేశ ప్రధానికి బీసీబీ వాటిగా చెప్పుకుంటున్నారు. అయ్యా మోడీ గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తాం. అవసరమైతే జాగాలకు కలిసి ఈ జాతీయ స్థాయిలో ఓబీసీ తెలంగాణ వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలు మాత్రం మీరు చురకాలు చుట్టాలని చెప్పిన వారిని మేము ఎందుకంటే కోరటం కూడా జరిగింది. కనీసం ఈసారైనా 3వ ప్రధానమంత్రి అయినటువంటి వారు ప్రజలు మరి దేశానికి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనటువంటి నాయకత్వం వహిస్తున్నట్టు మోడీ గారు తప్పనిసరిగా ఈసారి ఓబీసీ కులగణాంకాలు లెక్కించాలి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, కులగణాంకాలు మేము అధికారంలోకి వస్తే లెక్కిస్తాం, లేదా చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తాం, అనేక వాగ్దానాలు చేసినా కూడా మరి వాళ్ళు తిరస్కరించి దేశ ప్రధానిగా మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క పేద ప్రజల యొక్క మనకు స్వాతంత్రం వచ్చుకోవాలి 78 సంవత్సరాలు 78 సంవత్సరాలు కూడా మనం పడ్డాం. కనీసం బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ కులగణాంకాలు లెక్కించారు. అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం ఆ కాలంలో జనగణనతో పాటు కులగణాంకాలకు కాలాన్ని పెడితే మన వాళ్ళు ఆ కాలాన్ని కూడా తీసేసేటువంటి పరిస్థితి. ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, అదేవిధంగా ఇప్పుడు ఇండియా కూటమి మరి కొత్తగా పేరు పెట్టే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట మాట్లాడతారు, అధికారంలో రాగా ఇంకో మాట్లాడతారు. ఈ రకరకాలుగా మాట్లాడి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. కేవలంగా బలహీన బడుగు వర్గాన్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చూస్తారు తప్ప సమస్త రంగాల్లో వారికి న్యాయం జరగాలనే ఆలోచన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఉన్నట్టు మరి ఎక్కడ అవపడట్లేదు. ఇటీవలే మరి ఎన్డీఏ గవర్నమెంట్ కొన్ని వాగ్దానాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా మేము రేపు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామన్నారు. అదేవిధంగా మేము అడుగుతూ ఉన్నాం, మీరు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 మాసాలు అవుతుంది, త్వరితగతన బీసీలకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పని మేము మరి బీసీ సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. అన్న అక్క పో ఓకే.
బయట ఓకే 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 హైకోర్టు